విద్యుత్ ఛార్జీల పెంపుపై శాసన మండలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీ. ట్రూ అప్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరిట ప్రజల నెత్తిన భారం వేస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు అరుణ్ కుమార్. ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ వారు అనేక విధాలుగా ప్రచారం చేసిన అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మాట్లాడతారు అధ్యక్ష. ట్రూ అప్తో పాటు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి గంటకి ఒక ఛార్జ్ చెప్పినా ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి కొత్తగా పెట్టారు అధ్యక్ష. పగలు ఇంత ఛార్జు, ఈవినింగ్ ఇంత ఛార్జు, పీక్ అవర్స్లో ఒక ఛార్జు, ఆఫ్ పీక్ అవర్స్ ఛార్జ్ అని పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు ఈ ఛార్జెస్ హెచ్టీకి ఉండేది అధ్యక్ష, హై టెన్షన్కి ఉండేది. ఇప్పుడు లో టెన్షన్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇదే పాచి అంతకుముందు మళ్ళీ మాట్లాడితే ఏమంటారు అధ్యక్ష, మళ్ళీ అదానీ సెకి ఒప్పందం రద్దు, హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ చెప్తారు అధ్యక్ష. మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత అదానీ మాట్లాడరు, సెకి మాట్లాడరు, మళ్ళీ ట్రూ అప్ మాట్లాడతారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ మాట్లాడతారు. నా ప్రశ్న ఏంటి అధ్యక్షగా, టారిఫ్ ఛార్జీలు, అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ మీరు పెంచుతున్నారా? పెంచుతుంటే మీరు మాట తప్పినట్టు కాదా అనేది నేను నా ప్రశ్న అధ్యక్ష. మండలి సాక్షిగా పచ్చి అబద్ధాలు ప్రకటించింది కూటమి సర్కార్. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూ అవాస్తవాలు ప్రకటించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పైగా ఇప్పుడు పెంచిన ఛార్జీలన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనేవంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారాయన. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదావే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రి గొట్టిపాటికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఛార్జీలు పెంచకపోతే ప్రతి యూనిట్కు 30 పైసల నుంచి రూపాయి వరకు అదనంగా ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ వ్యవస్థ నాశనం కావడానికి తమ ప్రభుత్వమే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి ఎంత ఖర్చు చేశారో చర్చించడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అరుణ్ కుమార్. ట్రూ అప్ ఛార్జెస్ ప్రజల మీద వేస్తున్నారా లేదా అడిగారు అధ్యక్ష. ఒకటి, ఆయన ఏం చెప్తారు అధ్యక్ష, వేయట్లేదు అని చెప్తారు. 2, అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ వేస్తున్నారా లేదంటే ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే ప్రతి చోట కూడా అడ్జస్ట్మెంట్ ఛార్జీల కింద యూనిట్కి 30 పైసలు, 40 పైసలు, ₹1 వస్తుంది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, అది పెంచడం కాదు అధ్యక్ష. ఒకటి అధ్యక్ష. రెండోది, ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి లేదా విద్యుత్ ఛార్జీలు మొత్తం వ్యవస్థ రంగం అంతా కూడా నాశనం అవడానికి మా ప్రభుత్వం చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, తీయని అధ్యక్ష, 2014-19లో వాళ్ళు ఎలక్ట్రికల్ సెక్టర్కి ఎంత స్పెండ్ చేశారు, 2019 నుంచి 24 వరకు మేమెంత స్పెండ్ చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, డిస్కౌంట్ గురించి అధ్యక్ష. డిస్కౌంట్లు ఈ రోజు ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళ టైం కదా అధ్యక్ష.